నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. జాకీ, క్వీన్, కింగ్, ఆస్, కాయ్ రాజా కాయ్ ఇదే నడుస్తోందా ఏపీలో? ఏలూరు జిల్లాలో మంత్రి ఇలాఖాలో పేకాట క్లబ్పై పోలీసులు అటాక్ చేసేసరికి మరోసారి పేకాట స్థావరాలు ఏపీలో ఏ రేంజ్లో నిర్వహిస్తున్నారో బహిర్గతమైంది. నగరాలు, పట్టణాలు, పల్లెల్లో యథేచ్ఛగా సాగుతున్న పేకాట దందా వెనుక ఎవరున్నారు? ఇదే ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కల్చరల్ అండ్ రిక్రియేషన్ సొసైటీలో పేకాట క్లబ్ నడుస్తోందంటే నమ్మగలరా? అది కూడా హైకోర్టు ఆదేశాలతోనే నిర్వహిస్తున్నామంటూ ఫ్లెక్సీలు కట్టి మరీ పేకాట క్లబ్ నడిపించడం సాధ్యమేనా? అసలు ఏపీలో పేకాటపై నిషేధం ఉంటే క్లబ్లో ఎలా ముక్కలు తిప్పుతారు? అది కూడా మంత్రి ఇలాకాలో. ఇదే ఇప్పుడు ఏపీలో తీవ్రంగా చర్చనీయాంశమైంది. ఆగిరిపల్లి మండలంలో మ్యాంగో బే రిసార్ట్ పేకాట క్లబ్పై దాడి చేయడంతో ఎన్నో విషయాలు వెలుగు చూస్తున్నాయి. మ్యాంగో బే కల్చరల్ అండ్ రీక్రియేషన్ సొసైటీ పైకి కనిపించే పేరు ఇది, కానీ లోపల జరిగే దందా వేరే, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆదివారం రాత్రి మ్యాంగో బే రిసార్ట్ పేకాట క్లబ్ లో ఓ రేంజ్ లో సందడి కొనసాగుతోంది. క్లబ్ ఆవరణలో ఉన్న వాళ్లంతా కార్లలో వచ్చారు, కానీ లోపల జరుగుతుంది ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం కాదు, ఉన్నదంతా పేకాట రాయుళ్లే. వాళ్లంతా ముక్కలు తిప్పే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో పోలీసులు మెరుపు దాడి చేశారు. దీంతో అంతా విస్తుపోయారు, తప్పించుకునేందుకు యత్నించారు. కానీ రెడ్ హ్యాండెడ్ గా 281 మంది పట్టుబడ్డారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో ఉంది ఈ సొసైటీ. ఆగిరిపల్లి మండలంలో సింహాద్రి అప్పారావుపేటలో ఉన్న ఈ కేంద్రంలో పేకాట క్లబ్ నడుస్తోంది. వినోదం మాటన నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఆకస్మిక దాడులు చేయడంతో 281 మంది పేకాట రాయుళ్లు పట్టుబడ్డారు. 131 కార్లు, 55 బైక్లను సీజ్ చేశారు. క్లబ్ లో 32 లక్షల రూపాయల నగదును సీజ్ చేశారు. 281 మెంబర్స్ ని మనం ముగ్గురు కింద చూపిస్తున్నాను. దాంట్లోనేమో ముగ్గురు ఆర్గనైజర్స్ కూడా, అది కాకుండా ముగ్గురు ఆర్గనైజర్స్ కూడా ఉన్నారు. ఎక్కువ వీళ్ళందరినీ మనము మెజర్స్ తయారు చేసి దాంట్లో కేసులు ఇంప్లికేట్ చేసి వాళ్ళని కన్సర్న్ మ్యాజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేస్తాం. ఆగిరిపల్లి మండలంలో మారుమూలన ఉన్న సింహాద్రి అప్పారావుపేటలో పేకాట ఆడుతూ పట్టుబడ్డ వారిలో బడాబాబులు ఉన్నారు. ఏపీకి చెందిన వారే కాదు, తెలంగాణ నుంచి వచ్చి మరీ ఇక్కడ పేకాట ఆడుతున్నారు. నిత్యం ఈ క్లబ్ లో 100 మంది 13 ముక్కలాట ఆడుతున్నారు. శని ఆదివారాల్లో అయితే ఫుల్ రష్ ఉంటుంది. మ్యాంగో బే కల్చరల్ అండ్ రీక్రియేషన్ సొసైటీ నిర్వాహకులు బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నాయని ప్రచారం చేశారు. మెయిన్ ఎంట్రీ గేట్ వద్ద, పేకాట నిర్వహిస్తున్న భవనాల వద్ద హైకోర్టు ఆదేశాలతోనే క్లబ్బును నిర్వహిస్తున్నట్లు ఈ ఫ్లెక్సీలు పెట్టారు. పోలీసులు దాడులు చేసినా ఏమాత్రం జంకలేదు. తమకు కోర్టు అనుమతులు ఉన్నాయని క్లబ్ నిర్వాహకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. హైకోర్టు ఆదేశాలతోనే తాము నడుపుతున్నా పోలీసులు తమపై దౌర్జన్యంగా వ్యవహరించారని, కొందరిపై దాడికి పాల్పడ్డారని నిర్వాహకుల్లో ఒకరైన కాట్రగడ్డ అశోక్ ఆరోపించాడు. సీసీ ఫుటేజ్ ను తొలగించారని, సీసీటీవీ కనెక్షన్లను కట్ చేశారని ఆరోపించాడు. అంతేకాదు, పోలీసుల తీరుపై హైకోర్టులో ఫిర్యాదు చేస్తారని, న్యాయపరంగా పోరాటం చేస్తారని తెలిపాడు. రెగ్యులారిటీస్ ఇల్లీగల్ ఉండదు కాబట్టి మేము ఇమీడియట్ గా కనెక్ట్ చేశాము. ఆన్ లెటర్ ఇచ్చాము, రిక్వెస్ట్ కూడా చేశాము, వెళ్ళి కనెక్షన్ ఇచ్చామండి. ఇచ్చిన తర్వాత దాదాపు 1.5 మంత్ ఏమీ లేనిది, ఏ హడావిడి లేనిది, నిన్న ఈవినింగ్ 5 గంటలకి డిపార్ట్మెంట్ వారు సడన్ గా మా బిల్డింగ్ మీద దౌర్జన్యంగా, ఇక దాన్ని చెప్పరాని తనమండి, వచ్చి ఎగిరి తలుపులు దంటం, కిటికీలు దంటం చేశారు. సరే, లోనాలందరినీ ఏదో మాట్లాడారు, భయభ్రాంతులు. ఇదంతా కూడా సీసీ రికార్డింగ్ లో ఉంది. మీరు అడిగినా కూడా ఇస్తాం మేము, మాకు ఎందుకంటే ఇది ఓపెన్ ఫ్యాక్ట్ కాబట్టి. ఇచ్చిన తర్వాత మమ్మల్ని భయభ్రాంతులు చేసి నిన్న ఈవినింగ్ 5 గంటల నుంచి ఇవాళ 5 గంటల వరకు నిర్బంధించారు. ఒకరిని కొట్టారు, ఒకరిని కూడా కాదు, కొంతమందిని కొట్టారు కూడా. అవి కూడా మేము సీసీ ఫుటేజెస్ లో ఇప్పుడు చెక్ చేస్తామండి. ఎందుకంటే మాకు సీసీ ఫుటేజెస్ కూడా తీసేశారు, డిస్కనెక్ట్ చేసేశారు. తమపై క్లబ్ నిర్వాహకులు ఎదురుదాడి చేయడంతో విచారణ జరిపారు పోలీసులు. ఈ విచారణలో అసలు విషయం వెలుగు చూసింది. హైకోర్టు అనుమతులు లేవని తేలింది. పేకాట క్లబ్ నడుపుతున్న నిర్వాహకులు తమకు అనుమతి ఉందని ఓ రేంజ్ లో పబ్లిసిటీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. మ్యాంగో బే క్లబ్ కు అనుమతులు ఇచ్చినట్లే తమకు కూడా పర్మిషన్లు కావాలని పోలీసులపై ఒత్తిళ్లు పెంచారు ఏలూరు జిల్లాలో అనధికారికంగా క్లబ్లు నడుపుతున్న నిర్వాహకులు. దీంతో ఎవ్వరికీ అనుమతి లేదని, మ్యాంగో బే క్లబ్ కు కూడా అనుమతి ఇవ్వలేదని తేల్చి చెప్పారు ఏలూరు జిల్లా పోలీసులు. మంత్రి పార్థసారథి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో సింహాద్రి అప్పారావుపేట ఉంది. ఈ క్లబ్ నిర్వాహకులు కిలారు అప్పారావు, కాట్రగడ్డ అశోక్, చోదెళ్ల లక్ష్మణ్. పేకాట రాయుల నుంచి రోజుకు 10 లక్షల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు క్లబ్ నిర్వాహకులు.
పేకాట డెన్ను 3 జోన్లుగా విభజించారు. కేటగిరీలను బట్టి 10,000, 50,000, ₹1,00,000 ఆట ఆడించారు. 2 నెలల నుంచి మ్యాంగో బే కల్చరల్ అండ్ రీక్రియేషన్ సొసైటీలో పేకాట ఆడిస్తున్నారు. పేకాట పాపారావుల వద్ద ముందుగా పెద్ద మొత్తంలో మనీ డిపాజిట్ ను చేయించుకున్నారు. డైలీ పేకాట ఆడడానికి వచ్చే వాళ్ల నుంచి 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు వసూలు చేశారు. ఒక్కొక్కరు 21 గేమ్లు ఖచ్చితంగా ఆడాలి అనే నిబంధన విధించారు. అంతేకాదు మరో 21 గేమ్లు కంటిన్యూ చేయాలి అనే నిబంధన ఉన్నట్లుగాను పోలీస్ అధికారులు గుర్తించారు. పేకాట రాయుళ్లకు క్యాసినోకు ఇచ్చినట్లు కాయిన్స్ ఇచ్చారు. పేకాట జూదరులకు సకల సదుపాయాలు కల్పించడమే కాదు, నిర్వాహకులు ఏకంగా అప్పులు కూడా ఇచ్చే ఏర్పాట్లు చేశారు. తెచ్చిన మొత్తాన్ని కోల్పోయిన వారికి అప్పు ఇచ్చి పేకాట ఆడించేవారు. ఆగిరిపల్లి మండలం సింహాద్రి అప్పారావుపేటలో మ్యాంగో బే రీక్రియేషన్ సొసైటీ పేరుతో 2011లో రీక్రియేషన్ క్లబ్ ను ప్రారంభించారు. ఈ క్లబ్ లో జూదాలు నిర్వహించడం ఇదే తొలిసారి కాదు. జూదాలు జరుగుతున్నాయి అనే ఆరోపణలతో 2014లోనే ఓసారి క్లబ్ మూతబడిందే. 2019లో రిట్ పిటిషన్ను హైకోర్టులో దాఖలు చేశారు క్లబ్ నిర్వాహకులు. ఆ పిటిషన్కు సంబంధించి 2024లో ఆర్డర్ కాపీ వచ్చిందని 2 నెలల క్రితం పోలీసులకు తెలిపారు. సీసీటీవీ కెమెరాలను క్లబ్లో ఏర్పాటు చేసి వాటిని ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్కు అనుసంధానించడంతో పాటు జిల్లా ఎస్పీ కార్యాలయానికి కూడా సీసీటీవీ కెమెరాలను లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించినట్లు నిర్వాహకులు తెలిపారు. దీనికి అనుమతించేది లేదని పోలీసులు చెప్పడంతో నవంబర్ నుంచి నిర్వాహకులు బరితెగించారు. క్లబ్లో పేకాట ఆడించడం మొదలుపెట్టారు. అయితే తాము దాఖలు చేసిన రివ్యూ పిటిషన్పై తీర్పు రావాల్సి ఉందని పోలీసు అధికారులు చెబుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పేకాటను నిర్వహిస్తున్నట్లుగా గుర్తించి దాడులు చేశామన్నారు. ఏదైతే వీళ్ళు తీసుకొచ్చిన ఆర్డర్ ఉందో ఆ ఆర్డర్ మీద కూడా మేము రివ్యూకి వెళ్ళాము. హైకోర్టుకి వెళ్ళి రివ్యూకి వెళ్ళాము. రివ్యూకి వెళ్ళిన తర్వాత కూడా దాంట్లో కూడా మేము సక్సెస్ అయ్యాము. ఫర్దర్గా అది ఆర్డర్ వచ్చే టైంలో ఇప్పుడు ఈ రైడ్ అనేది జరిగింది. ఈ యొక్క పేకాట ఆడండి అని చెప్పి ఎప్పుడు చెప్పదు సార్. అది దాన్ని ఏంటంటే కొంచెం వక్రీకరించి ఆర్గనైజర్స్ ఈ యొక్క క్రీడాకారులనేమో వాళ్ళకి ఇక్కడైతేనేమో మీకు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది, పోలీసులు దీని జోలుకు రారు అని చెప్పి వాళ్ళకి ధైర్యం నూరిపోసి తీసుకొచ్చి వాళ్ళందరికీ ఈ కేసుకు కారణమయ్యారు. కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల నుంచి కాకుండా తెలంగాణలోని పలు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జూదరులు ఖరీదైన కార్లలో రావడం గుర్తించారు పోలీసు అధికారులు. ప్రత్యేక బృందాలతో దాడులు చేయించారు. క్లబ్ నిర్వాహకులు కిలారు అప్పారావు, కాట్రగడ్డ అశోక్, చోదెళ్ల లక్ష్మణ్ ఈ ముగ్గురు మీద పోలీసులు కేసు నమోదు చేశారు. మ్యాంగో బే రిసార్ట్ పేకాట క్లబ్లోనే కాదు, ఏపీ వ్యాప్తంగా పేకాట క్లబ్లు జోరుగా నడుస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యేల సహకారం, పోలీసుల సౌజన్యంతో జూదపు శిబిరాల నిర్వహణ జరుగుతోందని ఏడాదికి పైగా ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అయినా సరే అడ్డుకట్ట పడలేదు. గోదావరి, కృష్ణా, గుంటూరు, సీమ జిల్లాల్లో పేకాట క్లబ్బులు యథేచ్ఛగా నడుస్తున్నాయి. ఏపీలో మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాల్లో సైతం పేకాట క్లబ్లు నడుస్తున్నాయి. పలు నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేల అండదండలతోనే పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో పోలీసులు అటాక్ చేయలేకపోతున్నారు. అడపాదడపా దాడులు చేస్తున్నారు. కోట్లు, లక్షల రూపాయల్లో టర్నోవర్ కలిగిన పేకాట స్థావరాలపై దాడులు జరిగేది వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. జాకీ, క్వీన్, కింగ్, ఆస్ అంటూ ముక్క ముక్క తిప్పేస్తున్నారు పేకాట పాపారావులు. పేకాట క్లబ్లన్నీ అనధికారికంగానే నడుస్తున్నాయి. నగరాలు, పట్టణాలు, పల్లెల్లో యథేచ్ఛగా చతుర్ముఖ పారాయణం నడుస్తోంది. గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనే కాదు, రాయలసీమ జిల్లాల్లోనూ 3 ముక్కలు 6 ఆటలు అన్న చందంగా పేకాట దందా నడుస్తోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో తమ అనుచరులతో నడిపించే పేకాట క్లబ్ల ద్వారా స్థానిక ఎమ్మెల్యేలు లక్షలు ఆర్జిస్తున్నారు అనే ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మావేరు, కూడేరు, ఉరవకొండ మండలాల్లో పేకాట స్థావరాలకు కొదవలేదు. కొందుర్చి, బ్రహ్మసముద్రం, షెట్టూరు, కంబదూరు మండలాల్లో నేతల కనుసన్నల్లో అటవీ ప్రాంతాల్లోనూ పేకాట శిబిరాలు నడుస్తున్నాయి. పొరుగునే ఉన్న కర్ణాటక నుంచి పేకాట రాయుళ్లు వచ్చి ఇక్కడ పేకాట ఆడుతున్నారంటే ఎంత విచ్చలవిడిగా జూదపు శిబిరాల నిర్వహణ జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. తాడిపత్రిలో సెప్టెంబర్ నెలాఖరిలో ఒకే రోజు 3 స్థావరాలపై దాడులు చేసిన పోలీసులు 21 మంది పేకాట రాయుళ్లను అరెస్టు చేశారు. పేకాట శిబిరం చిన్నదైతేనేం పెద్దదైతేనేం ఒక్కో కేంద్రంలో సగటున రోజుకు 3 లక్షల రూపాయల చొప్పున కమిషన్ రూపంలో నిర్వాహకులకు వెళ్తుంది. ప్రతి శిబిరం నుంచి ఎమ్మెల్యేలు, నేతలకు కమిషన్లు వెళ్తుంటాయి. ఎక్కడ పేకాట స్థావరం ఉందో పోలీసులకు ఎట్టే తెలిసిపోతుంది.
కానీ రెగ్యులర్ గా అన్ని కేంద్రాలపైన దాడులు జరగవు. మామూళ్లిచ్చి ముక్క తిప్పేస్తుంటారు పేకాట క్లబ్ నిర్వాహకులు. ఒకవేళ పోలీసులు సీరియస్ గా స్పందించి పేకాట స్థావరాలపై దాడులు చేసినా, చోటామోటా నేతలు పట్టుబడినా షరా మామూలుగానే ఒత్తిళ్లు వస్తుంటాయి. దీంతో సదరు నేతలను తప్పిస్తుంటారు. నిర్వాహకుడి పేరు కాని, పట్టుబడ్డ వారిలో బడాబాబులు ఉన్నా వారి పేర్లు కాని బయటికి పొక్కనీయకుండా చేసేస్తారు. ఏలూరు జిల్లాలో పేకాట క్లబ్ నిర్వహణతో కూటమి ప్రభుత్వంపై వైసీపీ విమర్శలు ఎక్కుపెట్టింది. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేకాట క్లబ్బులు ఎక్కువయ్యాయని ఆరోపించారు వైసీపీ ఏలూరు పార్లమెంటు ఇన్ఛార్జ్ కారుమూరి సునీల్. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చి నూజివీడులో పేకాట ఆడుతున్నారంటే ఏపీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని సెటైర్లు వేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి విచ్చలవిడిగా పేకాటలు, విచ్చలవిడిగా క్లబ్బులు, విచ్చలవిడిగా ఈ బెల్ట్ షాపులు, బేసికల్గా ఇల్లీగల్ యాక్టివిటీస్ని ఎంకరేజ్ చేస్తుంది ఈ ప్రభుత్వం. కాబట్టి ప్రజలు తెలుసుకోవాలి. ఇదేదో అనుకోవచ్చు ఒక చోట పట్టుకుంటే ఏముంది అని, కానీ వీటి వెనకాల ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతాయి ఈ జూదం వల్ల. కాబట్టి మన రాష్ట్రానికి మంచి పేరు కూడా కాదు. మరి పక్క రాష్ట్రాల నుంచి వచ్చి మన దగ్గర ఆడుతున్నారంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన రాష్ట్రం ఎలా ఉందో. మంత్రి గారి రిసార్ట్లో ఇంత విచ్చలవిడిగా పేకాట ఇలా ఓపెన్గా జరుగుతుందంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రభుత్వం జూదం, మట్టి, ఇసుక, సెటిల్మెంట్లు, మళ్ళీ తర్వాత కమిషన్లు, ఎమ్మెల్యేలు ఇదే పనిలో ఉన్నారు. అనధికార పేకాట క్లబ్లతో కోట్ల రూపాయల దందా జరుగుతోందని ఆరోపించారు వైసీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్. మ్యాంగో బే కల్చరల్ అండ్ రీక్రియేషన్ సొసైటీలో పేకాట ఆడించడం వెనుక కూటమి పెద్దల పాత్ర ఉందని ఆరోపించారు. ఓ పెద్ద పరిశ్రమ రావాలంటే నగరం కావాలి. అదే ఓ చిన్న సంస్థ రావాలన్నా కనీసం కొన్ని సౌకర్యాలు కావాలి. కానీ పేకాట శిబిరానికి అవేవీ అక్కర్లేదు. స్థలాలు, పొలాలు, పెరట్లో ఎక్కడ కాస్త జాగా కనిపించినా అక్కడ ముక్కలు పరిచేసి తెగ ఆడించేస్తున్నారు. ఇదంతా పోలీసులకు తెలియకుండా జరగటానికి వీల్లేదు. కానీ స్థానిక ఎమ్మెల్యేల అండదండలతో నడుస్తున్న శిబిరాలు కాబట్టి ఖాకీలు కూడా చూసి చూడనట్టుగా పోతున్నారు. పేకాట క్లబ్ కు వచ్చే ముందు నిర్వాహకుడు చెప్పిన కారు వద్దకు వెళ్లి డబ్బులిస్తే ఆ మొత్తానికి సరిపడా కాయిన్లిస్తారు. అయితే బ్యాంకును బట్టి పాయింట్ల విలువ మారుతుంది. ఒక్కో పాయింట్ విలువ 50,000 బ్యాంక్ అయితే 200, లక్షకు 400గా నిర్ణయిస్తారు. ఊరు, శిబిరం ఎక్కడైనా పాయింట్ల రేటు మాత్రం ఇలాగే ఉంటుంది. ఒక్కో గేమ్ 10 మంది ఆడుతారు. కొన్ని సందర్భాల్లో 7 ఉంటారు. ఒక గేమ్ పూర్తయితే గెలిచిన వ్యక్తి ఖర్చుల కింద నిర్వాహకుడికి కొన్ని పాయింట్లు ఇవ్వాలి. 50,000 బ్యాంక్ ఆడేవారు 8 పాయింట్లు, లక్ష బ్యాంక్ ఆడితే 6 పాయింట్లు ఇవ్వాలి. ఈ లెక్కన 50,000 బ్యాంకు ఒక ఆట నిర్వాహకుడికి 1,600, లక్ష బ్యాంక్ ఆటకు 2,400 వస్తుంది. ఒక శిబిరంలో రోజు కనీసం 100 ఆటలు జరుగుతాయి. ఈ లెక్కన 50,000 బ్యాంకు రోజుకు 1.60 లక్షలు, లక్ష బ్యాంకునకు 2.40 లక్షలు నిర్వాహకుడికి వస్తుంది. పేకాట శిబిరాల నిర్వహణ తీరు చూస్తే కార్పొరేట్ కంపెనీలకే మతిపోయేలా ఉంది. ఆ స్థాయిలో ఆఫర్ల వల విసిరే పేకాట రాయుళ్లను రప్పిస్తున్నారు నిర్వాహకులు. 2 లక్షల బ్యాంక్ ఆడేవారికి డబుల్ బ్లాక్, గ్లెన్లివేట్ లాంటి విదేశీ మందిస్తారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి విమాన టికెట్లు బుక్ చేస్తారు. ఇతర ప్రాంతాల నుంచి ఎక్కువ మందిని పేకాటకు తీసుకువచ్చే వారికి నెలకు 2 లక్షల గిఫ్ట్ గా ఇస్తారు. తమ శిబిరాల దగ్గర ఎప్పుడూ రద్దీ ఉండేలా చూసుకుంటున్నారు. మళ్లీ ఓ ఊరికి మరో ఊరికి, ఒకే ఊరిలో 2 పేకాట శిబిరాలు ఉంటే వాటి మధ్య కూడా పోటీ సహజమే. ఎవరు ఎక్కువ సంపాదిస్తారు అనే పోటీలోనే మజా ఉందంటారు నిర్వాహకులు. అన్ని రకాలుగా కట్టుదిట్టం చేస్తేనే పేకాట ఓ రేంజ్ లో సాగుతుంది. ఇక ఆడుకోనియండని అధికార పార్టీ ఎమ్మెల్యే అండగా ఉంటే ఇక చెప్పేదేముంది. దీనికి పోలీసులు కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తే అంతకు మించి ఇంకేం కావాలంటున్నారు పేకాట రాయుళ్లు. ఏపీలో పేకాట క్లబ్బులు ఎన్ని నడుస్తున్నాయి? ఆ క్లబ్లలో వారంలో ఎంత టర్నోవర్ జరుగుతోంది? వార్షిక టర్నోవర్ ఎంత నడుస్తోంది? ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులకు ముట్టేదంత లెక్కలేసుకుంటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవటం ఖాయం. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని పేకాట క్లబ్బులు నడుస్తున్నాయంటే ఖచ్చితంగా చెప్పలేం. కానీ జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, నగరాలు, పట్టణాలు, బడా క్లబ్బులు అనధికారికంగా పెద్ద సంఖ్యలోనే నడుస్తున్నాయి. గ్రామాల్లో చిన్నపాటి పేకాట శిబిరాలు నడుస్తున్నాయి. భీమవరం, తణుకు, నర్సాపురం, జంగారెడ్డిగూడెం, ఆకివీడు, పాలకొల్లు, ఏలూరు, కాకినాడ, రాజమండ్రిలో పేకాట క్లబ్బులు ఎక్కువగా ఉన్నాయి. విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, అనంతపురం ఇలా చెప్పుకుంటూ వెళ్లాలే కానీ ఏపీలో పేకాట స్థావరాలకు కొదవలేదు. ఒక్కో సిటీలో 3 క్లబ్బులు ఉన్నాయి. ఆడేవారు వేలల్లో ఉన్నారు. ఓవరాల్ గా చూస్తే బడా పేకాట క్లబ్బులు 100 వరకు ఉంటాయని ఓ అంచనా. మరి ఈ క్లబ్బులలో టర్నోవర్ ఎంత జరుగుతుందో ఊహించగలరా?
లెక్క వింటే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. కొన్ని క్లబ్లలో సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజుకు సగటున 3 కోట్ల రూపాయల వరకు చేతులు మారుతున్నాయి. శని ఆదివారాల్లో అయితే 12 కోట్ల రూపాయల వరకు చేతులు మారుతున్నాయి. ఈ లెక్కన చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4,000 కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయని అంచనాలు ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, పోలీసులకు కమిషన్లు భారీగానే ముడుతున్నాయనే వాదన గట్టిగా వినిపిస్తోంది. కనీసం 10% అనుకున్న ఆయా కేటగిరీ లీడర్లు, పోలీసు అధికారుల జేబుల్లోకి వారానికి 400 కోట్ల రూపాయలు వెళ్తుందని అనుకోవచ్చు. పేకాట కల్చర్పై పోలీసులు ఉక్కుపాదం మోపాలి. పేకాటతో మనుషుల ఆర్థిక ముఖచిత్రమే మారిపోతుంది. ధనవంతులు సైతం ఈ జూదంలో పెద్ద మొత్తంలో పోగొట్టుకుంటారు. ఈ జూదం నుంచి అంత ఈజీగా బయటపడలేము. ఇవాళ మనది కాకపోయినా రేపు మనదే అనుకుంటుంటారు. చెయ్యి తిరగడం ఖాయమనుకుంటారు. లక్ కలిసి వస్తుందని నమ్ముతారు. ఆ నమ్మకంతోనే వేలు, లక్షలు కాస్తారు. సీన్ కట్ చేస్తే నిమిషాల్లోనే వేలు, లక్షలు నష్టపోతారు. చివరికి ఆస్తులను తెగనమ్ముకుంటారు. పొలం, స్థలం, ఇల్లు అన్నీ కోల్పోయి ఇంటిల్లిపాదిని రోడ్డుపై నిలబెట్టిన ప్రబుద్ధులు ఎందరో ఉన్నారు. దర్జాగా బతికినవాడు రోడ్డున పడుతుండేసరికి ఆ కుటుంబం ఎంతగా చితికిపోతుందో, వారి వేదన ఎంతగా ఉంటుందో అనుభవించే వారికే తెలుస్తోంది. జీవితాలను తలకిందులు చేసే పేకాట క్లబ్బులపై పోలీసులు కొరడా జులిపించకపోయేసరికి పేకాట కల్చర్ ఏపీ అంతటా విస్తరించింది. రోజుకో క్లబ్బు పుట్టుకొస్తోంది. పేకాట జూదగాళ్లు తమకు తామే మేధావులు అనుకుంటారు. లక్షలు, కోట్లు ఇట్టే సంపాదిస్తా అని అనుకుంటారు. కానీ అదంతా భ్రమే. పేకాట మాయా అని తెలిసి కూడా ఆడుతారు. ఆస్తులు అమ్ముకుంటారు. అప్పుల ఊబిలో కూరుకుపోతారు. పేకాట ఎంతమంది ఆడినా టేబుల్కు సంపాదించేది ఒక్కడే, వాడే కింగ్. మిగిలిన వాళ్లంతా బఫూన్లు, బికార్లే. అయినా సరే ఫుల్ స్వింగ్ లో ఆడుతారు పేకాట రాయిళ్లు. ముక్కలు ఎత్తడంలో, సెట్ చేయడంలో, విసిరి కొట్టడంలో తమంత గొప్పవారు లేరు అనుకుంటారు. పేకాట ఆడేందుకు వచ్చేవారికి సకల వసతులు కల్పిస్తున్నారు నిర్వాహకులు. వెజ్, నాన్ వెజ్ వంటకాల రుచి చూపిస్తారు. నచ్చిన మందును ఆఫర్ చేస్తారు. అన్నిటికీ బిల్లు బాధిస్తారు. ఓవైపు ఆట, మరోవైపు లిక్కర్, ఇంకోవైపు ఫుడ్. ఇంతకన్నా కావాల్సిందేముంది ఈ జీవితానికి అనుకునే జూదరులు. తెల్లారి నిద్రలేచింది మొదలు పేకాట క్లబ్బుల బాట పడుతున్నారు. ఈ కేంద్రాల్లో అర్ధరాత్రి వరకు కరెన్సీ నోట్లు చేతులు మారుతూనే ఉంటాయి. ఫోన్ పే, గూగుల్ పే సదుపాయం కల్పిస్తున్న నిర్వాహకులు ఉన్నారు. అంతేనా, అప్పులిచ్చేవాళ్లు సిద్ధంగా ఉంటున్నారు. ఈ దందా బహిరంగంగా జరుగుతున్నా పోలీసులు అటువైపు కన్నెత్తి చూడట్లేదు. భీమవరంలో పేకాటను ప్రోత్సహిస్తున్నారని డీఎస్పీ జయసూర్యపై ఆరోపణలు రావడంతో ఆ మధ్యన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం కామెంట్ చేశారు. డీఎస్పీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జయసూర్య గురించి పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీని అడిగి ఆరా తీశారు. వెంటనే నివేదిక పంపాలని డీజీపీని ఆదేశించారు. పేకాట భీమవరం డీఎస్పీ గురించి కేబినెట్లోనూ ప్రస్తావనకు వచ్చింది. కానీ గోదావరి జిల్లాల్లో పేకాట కామన్ అని సమర్థించుకొచ్చారు అదే జిల్లాకు చెందిన ఓ నేత. డీఎస్పీ జయసూర్యను వెనకేసుకొచ్చారు. అంతోటి స్థాయిలో రచ్చ జరిగి చివరకు డీఎస్పీ వైఖరే కరెక్ట్ అనేలా వ్యవహారం ఉందంటే పేకాట క్లబ్ నిర్వాహకులు ఎందుకు వెనక్కి తగ్గుతారు? అందుకే వారు మరింతగా రెచ్చిపోతున్నారు. ఇప్పుడు మాంగోబే రిసార్ట్ క్లబ్ నిర్వాహకుల విషయంలోనూ అదే జరుగుతోంది. ఏపీలో పేకాటపై నిషేధం ఉన్నా పక్కాగా కాదు కదా, చోచాయిగాను అమలు కావట్లేదని అడపాదడపా పట్టుబడుతున్న పేకాట పాపారావులను చూస్తే తెలుస్తోంది. పేకాట సంప్రదాయమని, ఆట విడుపని సమర్థించేవాళ్లు ఉన్నారు. కానీ ఇదో దుర్వ్యసనమని, పేక ముక్కలతో ఆస్తులు హారతి కర్పూరంలా కరిగిపోయాయి అనేందుకు ఎంతో మంది ఎదురుగానే కనిపిస్తుంటారు. అయినా సరే పేకాట విషయంలో మెజారిటీ నేతలు జూదరుల పక్షాన్ని నిలబడుతున్నారు. ప్రభుత్వం కూడా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తోంది. పోలీస్ ఆఫీసర్ స్ట్రిక్ట్ గా ఉంటే ఆ ప్రాంతంలో పేకాట శిబిరాలు నిర్వహించే వాళ్ల వెన్నులో వణుకు పుడుతుంది. ఆమ్యామ్యాలు తీసుకునే పోలీస్ ఆఫీసర్లు ఉంటే పేకాట 3 ముక్కలు 6 లక్షల రూపాయలు అన్నట్లుగా బిజినెస్ నడుస్తోంది. నిర్వాహకులు ఇచ్చే మామూళ్లకో, ప్రభుత్వం నుంచి వచ్చే ఒత్తిళ్లకో పోలీసులు తలొగ్గినంత కాలం పేకాట శిబిరాలు మాయమవుతాయి అనుకోవడం భ్రమే అవుతోంది. ఎమ్మెల్యేలకు చెబితే చాలు క్లబ్ నడుస్తుందిలే, పోలీసులకు భయపడేది ఏముందిలే అని నిర్వాహకులు ఉన్నారంటే పేకాట స్థావరాల్లో ఎమ్మెల్యేల జోక్యం ఎంతగా ఉందో అర్థమవుతుంది. ఏటా సంక్రాంతి సీజన్లో పేకాట జోరుగా జరుగుతుంది. ఏపీలో ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో సంక్రాంతి 3 రోజులు కోడి పందాలు నిర్వహించినట్లుగా పేకాట శిబిరాలను నిర్వహిస్తుంటారు. ఆ సమయంలో పోలీసులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. అనధికారికంగా అనుమతులు ఇచ్చేందుకు భారీగా ముడుపులు ముట్టజెబుతారు నిర్వాహకులు. కానీ ఏడాది పొడవునా పేకాట క్లబ్లు ఎలా నడుస్తున్నాయంటే ఎమ్మెల్యేల పేర్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి. భీమవరం, ఆగిరిపల్లిలోనే కాదు అన్ని ఏరియాల్లోనూ స్థానిక ఎమ్మెల్యేల అండదండలతో పేకాట శిబిరాలు జోరుగా నడుస్తున్నాయి.
భీమవరం ఎపిసోడ్ తర్వాత పేకాట జోరు ఇంకా పెంచి చిన్నగా రీక్రియేషన్ క్లబ్బుల్లోనూ ఆడించాలని నేతలు ఫిక్స్ అయ్యారు. ఆ దిశగా ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఇప్పుడు మ్యాంగో బే కల్చరల్ అండ్ రీక్రియేషన్ సొసైటీలో అదే జరిగింది. చాలా చోట్ల పేకాట డెన్లపై దాడులు చేయకుండా జస్ట్ వార్నింగ్లతో సరిపెడుతున్నారు కొంతమంది పోలీస్ అధికారులు. కొందరు ఆ మాత్రం వార్నింగ్లు కూడా ఇవ్వలేకపోతున్నారు. అంతేకాదు, నలుగురి కళ్లల్లో పడకుండా గుట్టుచప్పుడు కాకుండా ఎలా ఆడించాలి అనే దానిపై ఉచిత సలహాలు కూడా ఇస్తున్నారు. ఓవైపు నేతలు, మరోవైపు పోలీసులు పోటీ పడి మరీ ప్రోత్సహిస్తుండటంతో ఐపీఎల్ లీగ్లను తలపిస్తున్నాయి పేకాట క్లబ్బులు.